ఇక అసలైన విషయం కూడా ఒకటి చెప్పాలి. నేను చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడినాడు కాబట్టి అసలు ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే. పైగా ఏమంటున్నాడు, నేను జాతీయ దృష్టితో ఆలోచిస్తున్నాను, నేను ఏదో రాష్ట్రము ప్రాంతము దాని దృష్టితో ఆలోచించడం లేదు, మొత్తము భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఆలోచన చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే బాగా పిల్లలు కనండి, జనాభా పెంచండి అని చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 146 కోట్ల జనాభా ఉంది. దాంతోపాటు ఇంకో విషయం కూడా మరి ఆయనకేం తెలియని విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో ఇంతమంది దరిద్రులు ఉన్న దేశం కూడా ఎక్కడా లేదు. ఓన్లీ ఇండియా. బిలో పావర్టీ లైన్లో ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. అదేవిధంగా గతంలో నైజీరియా ఫస్ట్ ప్లేస్లో ఉండేది, సెకండ్ ప్లేస్ ఇండియా ఉండేది, ఇప్పుడు ఇండియా నంబర్ 1. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఏ దేశంలో లేరు. మరి అసలు నువ్వు ఎందుకు పిల్లల్ని కనమంటున్నావో మాకైతే అర్థమే కాలే. ఉన్న వాళ్ళకి సమస్యలు పరిష్కారం చేయలే, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతూ ఉన్నారు, కడుపు తిండి పెట్టలేకపోతూ ఉన్నారు. ఇప్పటికి కూడా కష్టంగా దరిద్రులు ఉన్న ఈ దేశంలో నువ్వు ఇంకా పిల్లలు కనండి అంటే ఎవడు పిల్లలు కంటే దానివల్ల నువ్వు అందరు నీ మాదిరి కోటీశ్వర్లా వాళ్ళు అందరు జనాలు వాళ్ళందరూ కూడా దీనిపైన చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు బయలుదేరినారు, ఈయన ఒకడు ఇంకొక ఆయన స్టాలిన్ తమిళనాడు. కనీసం తమిళనాడు స్టాలిన్ ఏమి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయి కాబట్టి తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా కనమంటున్నాడు ఆయన. అసలు పెళ్ళైనాడు పిల్లల్ని కనమంటున్నాడు ఆయన. అది ఎట్లా సాధ్యమన్నాడు ఆయన. లాస్ట్కి పేపర్లో కార్టూన్ కూడా వేశారు. సార్ మీరు ఇంత ఎంటెంట పడితే ఎట్లా అంత తొందరగా కాదు కదా సార్ అంటున్నారు వాళ్ళు. పెళ్ళామ్మ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరికే పోయాడు సీఎం. అరే నీవు అసలు 146 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో మౌలిక సమస్యలు ఏమాత్రం పరిష్కారం చేయలే. రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు లేవు, అట్టర్ పావర్టీలో బతుకుతూ ఉన్నారు, రోడ్ల మీద భిక్షమెత్తుకునే వాళ్ళు ఉంటా ఉన్నారు. అరే ఈ మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా పైగా నాకు ఆశ్చర్యము స్టాలిన్ చెప్పినాడంటే నా అర్థం ఉంది. ఎందుకంటే ఆ పాపం ఆయన పార్లమెంట్ సీట్లు తగ్గిపోతానని రాజకీయ ఉద్దేశంతో చెప్పాడు. ఈయనేమంటాడు, జాతీయ దృష్టితో చెప్తానంటాడు. మరి నీ జాతీయ దృష్టి ఏంటో నాకు అర్థం కాలే. దీనిపైన చర్చ జరగాలి, అందరు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇటీవల ఇంకో విషయం కూడా చెప్పినాడు. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనులు చేయొద్దండి అని ఒక ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్పడం శోచనీయం. అధికారం లేక మీకు ప్రజలు ఇచ్చారు, అంతేగాని ఒక పార్టీ ఇలా మీ పార్టీ మీకే నిన్న ఆ కుర్చీలో కూర్చోబెట్టలే. ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ప్రజలందరికీ ముఖ్యమంత్రి. తర్వాత నేను ఇంకోటి కూడా అడుగుతాను, దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు గింజుకుంటా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గింజుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏం పెద్దగా చేయలే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇద్దరికి బాగా సేవ చేశాడు, మొత్తం దోచిపెట్టాడు. ఒకటి నంబర్ 1 అదానీ, నంబర్ 2 మెగా కంపెనీ. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకే దోచిపెడతాను. సేమ్ అదానీ, సేమ్ మెగా కంపెనీ. మరి వీళ్ళు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళెందుకు గింజుకుంటున్నారో, వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? వాళ్ళకేం రాలే. వాళ్ళకి పాపం ఆ రోజు వాళ్ళకి గౌరవం కూడా ఇవ్వలే, వాలంటీర్కి ఉన్నంత కూడా రెస్పెక్ట్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మరి వాళ్ళెందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నారో నాకు తెలియదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి, ఈనాడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అదానీ సేవలో తరిస్తూ ఉన్నారు, మెగాకు సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదానీకి మొత్తం ప్రాపర్టీసు అన్నీ కూడా దోచిపెట్టి ఇవి చేశారు. చివరికి పాపము ఆ సెకీ ఒప్పందం చాలా కరెక్ట్ అని చెప్పి ఇంకా దోచిపెట్టింది కరెక్ట్ అని చెప్పి ఇంకా రాసుకుంటున్నారు. కాబట్టి ఏమంటే వెరీ మచ్ క్లియర్, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వారి పరిపాలనలో లబ్ధిదారులు ఎవరప్ప అంటే పాపం చిన్న వాళ్ళకి ఏదో పెన్షనో అట్లాంటివి ఏమైనా వాళ్ళకి వచ్చేటాయి తప్ప ఓటర్లు కాని వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఎవరంటే అదానీకి, మెగాకి, అంబానీలకు వాళ్ళకు దోచిపెడతా ఉన్నారు. దీనిపైన అందరూ కూడా నోరెత్తాలి, మాట్లాడాలి. దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జనాభా ఇష్యూ పైన ఆయన మాట్లాడాడో దానిపైన దేశవ్యాప్త చర్చ జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను.